హలో గాయస్, నేను మీ డోయినోపి. ఈరోజు అయితే ది మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ మూవీ రివ్యూ గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఓజీ ఈ మూవీ అయితే చాలా ఒక 1 ఇయర్ బ్యాక్ 1.5 ఇయర్ బ్యాక్ అయితే స్టార్ట్ అయింది. ఈ మూవీ డైరెక్టర్ అయితే సుజిత్ ఆల్రెడీ మనకు చాలా బాగా తెలుసు. రన్ రాజా రన్ అలానే సాహో రెండు మంచి మూవీస్తో అయితే వచ్చారు. రన్ రాజా రన్ చాలా మంచి సినిమా. సాహో విషయానికి వస్తే అది మిక్స్డ్ టాక్, బట్ మంచి ఫిలిం మేకింగ్ అంతా చాలా బాగుంటుంది. సో హీరో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అలానే క్యాస్ట్ అండ్ క్రూ అయితే చాలా పెద్దది, చాలా మంచి మంచి క్యాస్ట్ అయితే ఉన్నారు. ఇమ్రాన్ హష్మీ గారు విలను, అలానే ప్రకాష్ రాజ్ గారు, చాలామంది అయితే మంచి మంచి క్రూ ఉన్నారు. ఈ మూవీ అయితే ప్రొడ్యూసర్ బై డివివి ఎంటర్టైన్మెంట్స్. సో RRR చేసిన వాళ్ళే వీళ్ళు కూడా. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎస్ఎస్ తమన్ అయితే ఈ మూవీకి వన్ ఆఫ్ ద లీడ్ హీరో అనేవచ్చు. ఎందుకంటే తను ఇచ్చే మ్యూజిక్ కానీ, బీజిఎమ్స్ కానీ, ఎలివేషన్ సీన్స్కి వచ్చే హైప్ మూమెంట్స్ కానీ, ఆర్ఆర్ కానీ అంతా కూడా అసలు మ్యూజిక్ ఇంకా సినిమాకి హీరోతో సమానం, అంత బాగున్నాయి. బీజిఎమ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా, అంటే ఎక్కడైతే హీరోకి ఎలివేషన్ రావాలో అక్కడ మంచి ఎలివేషన్ సీన్స్తో మంచి బీజిఎం అయితే ఇచ్చారు. సో చాలా బాగుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన కూడా యాక్టింగ్ బాగానే చేశారు. కంపేర్ టు హరహర వీరమల్లు మంచిగా ఓజీ లుక్లో, ఒక రెట్రో లుక్లో ఒక గ్యాంగ్స్టర్ ఎలా ఉంటారో అలాగైతే బాగా సుజిత్ చాలా బాగా చూపించారు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే ఈ మూవీ ఐ ఫెస్ట్ చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. మేబీ మూవీ ఇంకా తర్వాత ఎన్నేళ్ళ తర్వాత వస్తుందో, ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుందో, అసలు వస్తుందో రాదో ఇదంతా మనకు పక్కన పెడితే, ఈ మూవీతో అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చాలా రోజుల వరకు హ్యాపీగా ఈ గ్లిమ్స్లు కానీ, ఈ వీడియో కానీ, రీల్స్తో అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యాన్స్కి అయితే మస్ట్ వాచ్ అండ్ చాలా మంచి మూవీ. అండ్ కమింగ్ టు స్టోరీ అయితే ఉంది, మంచి స్టోరీయే. సింపుల్ ట్యాగ్ లైనే కానీ బాగానే కోరిలేట్ చేసుకుంటూ వెళ్తారు. స్టోరీ అంతా బాగానే ఉంటుంది. కాకపోతే మ్యాక్సిమం అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే హీరోని హైప్ చేయడానికి మ్యాక్సిమం సినిమా అంతా ఉంటుంది. ఎందుకంటే మనకి ట్రైలర్లో చూసిన కట్సే మ్యాక్సిమం అందులో ఉంటాయి. సో హీరోని ఎక్కువ హైప్ చేయడం కోసం ప్రతి దగ్గర ఒక ఫైట్కి ఒక ఫ్లాష్ బ్యాక్ దగ్గర ఒక మ్యూజిక్, ఒక బీజిఎం. అక్కడ ఏంటంటే ఫోర్స్డ్ సీన్స్. అంటే ఇప్పుడు హీరో పరంగా లేదంటే పవన్ కళ్యాణ్ గారి కోసమే ఫ్యాన్స్ పరంగా చూసుకుంటే మూవీ చాలా బాగుంది. బట్ కమింగ్ టు స్టోరీ అంటే నార్మల్ ఆడియన్స్, ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాకుండా ఒక నార్మల్ పర్సన్గా వెళ్ళిన వాళ్ళకి మూవీ ఎలా అనిపిస్తుంది, అంతా బాగుంటుంటుంది. మంచి మంచి ఫైట్స్ ఉంటాయి, సడన్గా ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి. ఫైట్స్ ఎందుకు అవుతుంటే తెలియదు, కటానా అంటారు, జపాన్ అన్నీ ఉంటాయి. బీజిఎమ్స్ ఎక్కడ పడితే అక్కడ మ్యాక్సిమం బీజిఎమ్స్ వచ్చి మ్యాక్సిమం సినిమాని లేపి ఎలివేషన్స్ ఫుల్ చేస్తుంది. ఇప్పుడు KGFలో కూడా ఎలివేషన్స్ ఉంటాయి, మంచి మంచి బీజిఎమ్స్ ఉంటాయి. కాకపోతే అది హీరో క్యారెక్టర్కి, స్టోరీకి చాలా లింక్ ఉంటుంది. ఇక్కడ అలా కాదు, ఓన్లీ హీరో కోసమే బీజిఎం కొట్టారు, హీరో కోసమే సీన్ ఇంట్రడ్యూస్ చేశారు, హీరో కోసమే అర్థం అయింది, అలా ఉంటుంది. సో సెకండ్ హాఫ్లో అలానే ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ ఉంటుంది, ప్రియాంక మోహన్ చాలా బాగుంటుంది, మంచి సీన్స్ ఉంటాయి. కాకపోతే ఇలాంటి సినిమాలో నాకు అనిపిస్తుంది అసలు హీరోయిన్ అవసరమా, హీరోయిన్ లేకపోతే పని అవ్వదా, హీరోయిన్ ఉండడం వల్లే స్లో అవుతుందేమో, లేదా హీరో ఉండడం వల్ల బోర్ అనిపిస్తుందేమో. బట్ మూవీ అయితే ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు. సో ల్యాగ్ అనిపించకుండానే బాగా నరేట్ చేసుకుంటూ వెళ్ళారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ గ్యాంగ్స్టర్గా మళ్ళీ తిరిగి వచ్చి చేసే ఇది ఫైట్స్ కానీ అవన్నీ చాలా బాగానే ఉన్నాయి. అయితే కొన్ని ఫైట్స్ అనిపిస్తుంది, ఆ కత్తితో ఆటోమేటిక్గా కొడుతుంటే బాగానే ఉంటుంది. అవతల నుంచి బుల్లెట్స్ వస్తున్నప్పుడు కూడా ఈ కత్తితో ఆపేస్తారు, కటానా కత్తితో. మేబీ యానిమల్ లవర్స్కి ఇదంతా, మేము యానిమల్లో చూసాం, ఇదంతా మాకు చాలా న్యాచురల్ అనుకుంటే ఓకే. బట్ మన ఇండియన్ హిస్టరీలో అయితే ఒక కత్తితో అది మిషన్ గన్స్ వచ్చి బుల్లెట్స్ ఆపేయడం, లాస్ట్ ఫైట్లో అయితే కటానా ఆటోమేటిక్గా వెళ్ళి 10 మంది తలకాయలు వేసుకుని వచ్చేసింది. ఇలాంటి చిన్నవి ఎందుకనే తెలియదు. అలానే గీత అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, అర్జున్ దాస్ గారి వాళ్ళ అమ్మ. ఆవిడ ఒక డైలాగ్ చెప్తుంది, నువ్వు ప్రేమని చంపేసావు, ఇంకా యుద్ధం ఒకటే మిగిలిందని. కానీ ఆవిడకి అసలు ప్రియాంక మోహన్ చనిపోయిందని ఎలా తెలిసిందో, ఇలా చాలా చాలా ట్విస్టులు ఉన్నాయి. ఇవన్నీ అసలు ఎందుకు వదిలేసో తెలియదు. అలానే క్లైమాక్స్లో కూడా విలన్ చెప్పిన ఒక సిచ్యువేషన్, నేను అక్కడ లేని ఎక్కడ ఉన్నాను, అక్కడ ఎలా ఉన్నావు నాకు అర్థం అవ్వలేదు. కొన్ని చాలా సెంటెన్స్ల మధ్య చాలా కలపలే సుజిత్ ఎందుకో. కానీ ఫిల్మ్ మేకింగ్ అంతా బాగానే ఉంది. కొంచెం స్టోరీ పరంగా ఇంకొంచెం మంచిగా నరేషన్ చేసుకుంటూ మంచిగా కోరిలేట్ చేస్తే ఇంకా బాగుండు. చెప్తున్నాం కదా, ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం చాలా మంచి మూవీ, మంచిగా ఎంజాయ్ చేస్తారు, చాలా హ్యాపీగా మంచి మంచి మూమెంట్స్ అయితే ఉంటాయి. సో ఈ సినిమాకి ముందు రోజే సుజిత్ గారు ఒక ట్వీట్ చేశారు, సుజిత్ సినిమాటిక్ యూనివర్స్. సో సుజిత్ తీసిన సినిమాలు ఏవేవో మీకు తెలుసు, అందులో ఏ సినిమాని ఈ సినిమాతో లింక్ చేశారో కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చూడండి. చూసి
దాన్ని కోరిలేట్ చేసుకొని ఎంజాయ్ చేయండి. దీని తర్వాత ఇది స్పాయిలర్ కాదు, ఓజీ 2 వస్తుంది. ఎందుకు నేను స్పాయిలర్ కాదన్నాను, ప్రతి సినిమాకి ఇప్పుడు సీక్వెన్స్లు వస్తున్నాయి, పార్ట్ 2లో వస్తున్నాయి. హరహర వీరమల్లు కూడా వచ్చింది అన్నప్పుడు ఓజీకి రాకుండా ఉంటుందని ఎవ్వరు అనుకోరు. సో ఓజీ కూడా పార్ట్ 2 ఉంది, బట్ అది ఎప్పుడు వస్తుందో తెలీదు. ఈ సినిమాటిక్ యూనివర్స్లో ఎప్పుడు మనకి ఆ సాహో ఓజీ రెండు ఎప్పుడు కలుపుతారో మనకు తెలియదు, ఎలా కలుపుతారో ఎలా చూపిస్తారో మనకు తెలియదు. బట్ సినిమాటిక్ యూనివర్స్ అయితే ఫామ్ చేశారు సుజిత్. ఓవరాల్గా అయితే మూవీ పవన్ కళ్యాణ్ గారి కోసమే ఉంది, పవన్ కళ్యాణ్ గారి కోసమే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి కోసమే మంచి మంచి సీన్స్ ఇంట్రడ్యూస్ చేశారు, స్టోరీ రాశారు. ఆ కత్తి ఫైట్స్ అంతా సమరాయ్ జపనీస్ అంతా కూడా ఒక ఫోర్స్డ్గా ఉన్న గుంటూరు కారం. ఎలాగైతే మహేష్ బాబు గారి క్యారెక్టర్ కోసం, డ్యాన్స్ కోసం, ఓజీ కోసం, అంటే తన పాత డ్యాన్సులు ఎలాంటి వాటి కోసం అయితే ఉందో, ఓజీ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గారి కోసం అలాంటి మూవీ అయితే బాగుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ చూడండి, ఓటీటీలు వచ్చిన వరకు వెయిట్ చేయకండి, మంచిగా చూడండి. రేట్ తగ్గాకే వెళ్ళండి, రేటు పెంచుకుని మరి వెళ్ళదు అనట్లేదు. నేనైతే 1000 రూపాయల దానికి వెళ్ళదు, నార్మల్ 270 రూపీస్ దానికి వెళ్ళాను. సో మీకు కూడా మూవీ ఎలా అనిపించిందో చూడండి, చూసి కింద కామెంట్ చేయండి. అసలు ఓజీ అంటే ఫుల్ ఫామ్ చాలామంది ఓజెస్ గంభీర్ అనుకున్నారు, చాలామంది ఒరిజినల్ గ్యాంగ్స్ అనుకున్నారు, కానీ 3వ ఓజీ ఫుల్ ఫామ్ ఉంది. అది మీలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే డెడికేటెడ్గా ఉన్నారో వాళ్ళు మూవీ చూసారో కింద అయితే కామెంట్ చేయండి, నేను వెయిట్ చేస్తాను. సో అంతే గైస్. సో ఈ మూవీకి నేనైతే ఇస్తున్న రేటింగ్ 2.5/5. మూవీ అయితే బాగుంది, కమర్షియల్ పరంగా అన్నీ బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారి కోసమే ఉంది సినిమా. సో మిగిలిన స్టోరీ అవి అన్నీ మనం చూసుకుంటే నేనైతే ఇచ్చిన రేటింగ్ అయితే 2.5. చూడండి, మంచి మూవీ. సో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కింద ట్యాగ్ చేయండి. థ్యాంక్ యూ.